ఈ పంచగ్రహ కూటమి 12వ స్థానంలో ఉండడం వల్ల మీరు 12వ స్థానం అంటే మీరు పడుకుని నిద్రించేటువంటి బెడ్రూమ్. కాబట్టి ఇప్పుడు మీరు బెడ్రూమ్లో లగ్జరీగా కాకుండా కింద మామూలు ఉత్తరాల పని పడుకుని నిద్ర వస్తుంది. ఎందుకంటే అక్కడ 5 గ్రహాల కలయిక ఉంది. ఇటు దొలను అటు దొలను, పిడిపిడి కళ్ళు రావను, లేదా తలనొప్పి రాను, ఏదో రకంగా అన్కంఫర్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ దోషం పోవాలంటే ఇంకా మంచి చక్కటి పరిహారం ఏమంటే, ఎవరైనా పేదింటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి చాపా దిండు కానీ మీరు తీసివ్వగలిగితే బెడ్డు మంచం కానీ తీసివ్వడం చాలా మంచి పరిహారం. కాబట్టి అదేవిధంగా దైవ కళ్యాణ సేవలో పాల్గొనడం మంచిది. దైవ కళ్యాణ సేవ అంటే ఎన్నో ఆలయాల్లో సీతారాముల కళ్యాణమని, శివపార్వతుల కళ్యాణమని, ఇలా దేవతలకు పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. మీకు తెలిస్తే వెంటనే వెళ్ళిపోయేసి అక్కడ ఏదైనా కుర్చీలు వేయడము, భోజనాలు వేయడము, ఆడ ఏదైనా కట్టడము, మీ వల్ల అయితే ఏదైనా స్పాన్సర్ చేయడం లాంటివి చేయడం వల్ల మీకు సప్తమ స్థానంలో కేతు గ్రహం ఉన్న దోషం పోతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు చక్కగా ఈ చెప్పినటువంటి ఈ విషయాలను మీరు కంపేర్ చేసుకునేసి ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయడం వల్ల ఏలినాటి శని తాకడంతో పాటు పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము అన్నిటి నుంచి అధిగమించి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. శుభం.